దరిద్రం నెత్తిమీద ఉంటే ఎవర్ననుకొని ఎల్లావాం, ఎందరిని తిట్టుకొని ఏం ఉపయోగం. సుప్రసిద్ధ హీరోకు జరిగిన దారుణమిదే. 1, 2 కాదు, 100 కోట్ల దెబ్బది. అసలు సంగతికొస్తే ఒకప్పుడు సినీ పరిశ్రమలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇమేజ్ తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కానీ ఆ తర్వాత ఉన్నట్లుండి సినీ పరిశ్రమకు దూరమయ్యాడు. కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పృథ్వీరాజ్ ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. రీసెంట్ గా యానిమల్ సినిమాలో కీ రోల్ చేసి త్రూ అవుట్ ఇండియా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఇక ఇప్పుడు ఉన్నట్టుండి నెట్టింట వైరల్ అవుతున్నాడు. ఒకప్పుడు తన డ్రైవర్ చేసిన నిర్వాకంతో తను 100 కోట్లలో నష్టపోయానని అప్పుడు చెప్పిన మాటలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఇక అసలు విషయం ఏంటంటే, ఎన్నో చిత్రాల్లో నటించిన పృథ్వీరాజ్ తన డ్రైవర్ చెప్పిన మాట విని 100 కోట్ల ప్రాపర్టీని వదులుకున్నాడట. ఒకప్పుడు సినీ పరిశ్రమలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇమేజ్ తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్. ఈ విషయాన్ని స్వయంగా పృథ్వీరాజ్ బయటపెట్టాడు. గతంలో 10 లక్షలకి శంషాబాద్ లో 100 ఎకరాల భూమి అమ్మకానికి వచ్చిందని అన్నాడు. తన డ్రైవర్ తో కలిసి సైట్ చూసేందుకు వెళ్లామని, ఆ సైట్ తనకు చాలా నచ్చిందని వెంటనే కొనాలనుకున్నట్లు తెలిపాడు. కానీ తన డ్రైవర్ పక్కకు తీసుకెళ్లి ఇదంతా పనికిరాని స్థలమని, అంతా పెద్ద పెద్ద బండలున్నాయని, 10 లక్షలు పెట్టి ఆ ల్యాండ్ కొనడం వేస్ట్ అని చెప్పడంతో ఆ భూమి కొనకుండానే వెళ్లిపాడట. పృథ్వీరాజ్ వదిలేసిన అదే స్థలంలో ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించారని, ఇప్పుడు ఆ ల్యాండ్ విలువ ఎకరాకు సుమారు 100 కోట్లు ఉంటుందని చెప్పి ఫీల్ అయ్యాడు పృథ్వీరాజ్. అయితే గతంలో ఓ షోలో ఈ టాలెంటెడ్ యాక్టర్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందర్నీ అయ్యో అనేలా చేస్తున్నాయి.